రండాగాడు పెళ్లి చేసుకున్నట్టు సర్కారును కూడా నడుపుదామని వచ్చినట్టే ఉన్నదట చేయి సర్కారు ఏలుబడి చూస్తుంటే. రండగాడెవలు అంత పెద్ద మాట ఎవరు అన్నరే బాలన్న అంటారా? ఎవలో కాదు, కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్ అంటుండు. మరి ఎవరని అట్లా అంటున్నాడంటే సీదా జగదీష్ రెడ్డి సార్ని అడుగుదాం పాన్రి. అయ్యా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు, ఇక సురువు చేయండి మీ ముచ్చట. రండగాడు పెళ్లి చేసుకున్నట్టు ప్రభుత్వం నడుపుతామని వచ్చిండ్రు. ఎందుకు రావాలి చేతగానోడు? పనికి మళ్ళీ దద్దమ్మలు ఎందుకు కుర్చీలో కూర్చోవాలి? మరి ఇప్పుడు మీరు రండగాడని ఎవరిని అంటుర్రు, ఎందుకు అంటుండ్రు? మొదలు ఆముచ్చట చెప్పుర్రి. ఏం విచారణ చేస్తారు? మీ ముండ విచారణ ఏం తెలిసాలి? సిబిఐ కమిషన్ ఇచ్చిన సంగతి, రిపోర్ట్ ఇచ్చిన సంగతి ఎక్కడ చెప్పలే ప్రభుత్వం ఇప్పటివరకు. ఈయనరా చేయి సర్కారు కేబినెట్ మీటింగ్ పెట్టి కారు పార్టీ 10 ఏళ్ల ఏలుబడిలా కరెంటు కొంటున్నామని చెప్పి అడ్డగోలుగా పైకం మొత్తం పాడు చేసింది. పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. లోకూరు కమిషన్ల రిపోర్టుల మొత్తం బయటపడ్డది. బీఆర్ఎస్ కరెంటు భాగోతం మొత్తం సిబిఐ చేతిలో పెడతామని ఇండ్ల మంత్రి కమ్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మైకు పట్టి చెప్పుకొచ్చిండు కదా. ఇప్పుడు అదే ముచ్చటయ్యని గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు ఇట్లా చిర్రుబుర్రులా అడబట్టే. అయ్యా జగదీష్ రెడ్డి సారు, మీరేమో రండగాడు పనికి మాలినోళ్ళ నవడితిరి. మీ కారు పార్టీ ఎసొంటి తప్పు చేయకుంటే ఎందుకు సారు మీకు అంత కోపము? నిమ్మలంగా విచారణ చేసుకోమని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.